హలో అండి, వెల్కమ్ టు వంటల మొగం. ఈరోజు నేను పన్నీర్ శాండ్విచ్ ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నానండి. ఇది లంచ్ బాక్సెస్కి కూడా బాగుంటుంది. పిల్లలకి అదేవిధంగా ఇది ప్రోటీన్ సోర్స్గా అట్లా లంచ్కి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇట్లా ముందుగా నేను పన్నీర్ చిన్న క్యూబ్స్లా తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా కలుపుకొని కొంచెం ముందుగానే పక్కన పెట్టుకుంటే చాలా పెరుగంతా మసాలా అంతా పట్టి పన్నీర్కి చాలా బాగుంటుంది. అది మ్యారినేట్ అవుతున్నలోగా నేను పక్కన ప్యాన్లో కొంచెం స్లైసెస్ ఆఫ్ ఆనియన్స్, బెల్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నానండి. ఇది కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్. సో కొంచెం 90% కుక్ అయినప్పుడు ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవగానే ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ బటర్ వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా వేసుకొని ఇవి బాగా ఫ్రై ఇవి కూడా పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ పెరుగు అంతా ప్రతి పన్నీర్ బయటికి పడుతుందండి మనం ఈ ఫ్రై చేసుకుంటే. సో మనం అలా ఒక్కొక్క బయట తింటుంటే ఈ పన్నీర్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అద్దరిపోద్దండి శాండ్విచ్. ఈ శాండ్విచ్ పిల్లలు లంచ్ బాక్స్కే కాదండి, ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు కూడా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ చూపించినట్టు నేను 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. అక్కడ చిన్న స్పూన్ ఆఫ్ మేయో తీసుకున్నాను. ప్లాంట్ బేస్డ్ తీసుకున్నానండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలకు పెడుతున్నప్పుడు ఎంత మంచివి పెడితే అంత ఆరోగ్యం కదండి. సో ఇక్కడ కెచప్ కూడా తీసుకున్నాను. మ్యాయో అండ్ కెచప్ రెండు మిక్స్ చేసి ఇట్లా స్లైసెస్కి బాగా రాసి పెట్టుకున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్, బెల్ పెప్పర్, ఆనియన్స్ అన్నీ బాగా 2 పీసెస్కి అటు ఇటు సర్దుకొని ఇది శాండ్విచ్లా క్లోజ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ప్యాన్లోని కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం దీన్ని 2 వైపులా కాల్చుకొని ట్రయాంగిల్స్లో కట్ చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. అదే లంచ్కి పెట్టామంటే అసలు లంచ్ బాక్స్ ఖాళీ అయి తీసుకొస్తారండి. ఎంతో ఇష్టంగా తింటారు ఇది. అండ్ అదేవిధంగా ఎంతో ఎనర్జీ కూడా కదా, పన్నీర్ ప్రోటీన్ చాలా మంచిది కదా మనకి. సో అదండి ఈ వీడియోల సంగతులు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.